తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఒకవైపు జంతువుల కొవ్వు కలిసిందని, ఇంకో వైపు ఏమో అసలు మేము జంతువుల కొవ్వే కలవలేదు, అసలు మేము ఏ తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు. అసలు ఒక హిందువునిగా, ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ విషయంలో కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? మీరేం చెప్తారు? తిరుమల లడ్డూ కల్తీ విషయం దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిన విషయం. తిరుమల లడ్డు మన ఇతర దేశాలకి పార్సిల్ తీసుకెళ్తున్న ఎంతో గౌరవప్రదంగా ఆ లడ్డుని ఎయిర్పోర్ట్లో కూడా భుజం మీద పెట్టుకెళ్లే సాంప్రదాయం ఉంది మన భారతదేశంలో. తిరుమల లడ్డూని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అందించిన లడ్డూగా భావించే ప్రజానికం మన భారతదేశంలో ఉన్నారు. అలాంటి లడ్డూని అపవిత్రం చేస్తూ ఒక పామాయిల్ కలిసింది, రసాయనాలతో కూడిన లడ్డూని తయారు చేశారని చెప్పి సిట్టు దర్యాప్తులో తేలిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. జంతువుల కొవ్వు కన్నా పామాయిల్ అనేది ఇంకా ప్రమాదకరం. అలానే రసాయనాలతో కూడుకున్న లడ్డూని మీరు తయారు చేశారంటే అది హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి, భారతదేశ సంస్కృతిని కూడా మీరు దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతోనే ఈ చర్యకు పాల్పడినట్టు మేమందరం కూడా భావిస్తున్నాం. ఇక్కడ జంతువులకు కలవలేదు, మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా మీద మతాన్ని అడ్డం పెట్టుకుని, కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటారు. ఇక్కడ బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరు క్షమాపణలు చెప్పాలి? భారతదేశంలో రాజ్యాంగం కొన్ని చట్టాలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అత్యంత కీలకమైన సిట్టు దర్యాప్తులో కూడా రసాయనాలతో కూడిన లడ్డూని తయారు చేశారని బహిరంగంగా సిట్టే నిర్ధారణ ఇచ్చింది. అంటే ఇది కేవలం ఒక తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీయో ఆరోపించే ఆరోపణలు కాదు. ఈ వేదన అనేది, ఈ ఆరోపణలు అనేవి, ఈ యొక్క బాధ అనేది ప్రజల నుంచి వచ్చింది కాబట్టి అది వాస్తవం అని చెప్పి సిట్టే నిర్ధారించింది. కాబట్టి అది ప్రత్యేకంగా ఒక పార్టీలు అంటగట్టేది అయితే కాదు ఇది. మరి ఇక్కడ క్షమాపణలు చెప్పాలన్న మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? క్షమాపణలు అంటే బేసిక్ గా వాళ్ళు మోకాలు లేచి ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ వాళ్ళు. కానీ ఇది రివర్స్ లో అది ఎక్కడైతే వాళ్ళకి అంటుతుందా అనే ఒక ఉద్దేశంతో కేవలం ప్రతిదాడి చేయాలనే ఒక కాన్సెప్టే తప్ప ఇప్పటికైనా బయటకు వచ్చి జరిగింది, తప్పు అయిపోయింది, ప్రజలందరికీ మేము క్షమాపణ మేము తెలియజేస్తున్నాం అనే మాట రాలేదంటే వాళ్ళకి ఇంకా కూడా ఈ భారతదేశ సంస్కృతి పట్ల ఒక నిబద్ధత గాని విశ్వాసం కూడా లేదని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతిదాడి అని అన్నారు కదా, ఈ లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టడం, జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారిని తిట్టడం, జనసేన ఎమ్మెల్యే ఏమో హనీ ట్రాప్ బయటికి రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటారా? ఒక రకంగా ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక ప్రజానికంగా మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? తిరుమల లడ్డూని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయా? ఇది నిజమా, అబద్ధమా? 100% ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీ పార్టీ పుట్టిందే అవినీతి పునాదుల మీద, అక్రమాల మీద, దౌర్జన్యాల మీద, దాడుల మీద, అబద్ధపు రాజకీయాల మీద, ప్రజల్ని వంచాలనే ఒక లక్ష్యంతో పుట్టిన పార్టీయే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇందులో భాగంగానే వాళ్ళు ఏ అంశం అయితే ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారో వాళ్ళ పార్టీకి ఎప్పుడైతే మనుగడ ప్రశ్నార్థకం అవుతుందో అని వాళ్ళు భావించినప్పుడు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, లేనిపోయిన ఆరోపణలు చేసి వాళ్ళే ఒక వలలాగా ప్రయోగించడం అనేది వైసీపీ పార్టీకి పెట్టింది పేరుగా మేము భావిస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఒక హిందువునిగా, ఒక భక్తునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఖచ్చితంగా జరిగింది గత ప్రభుత్వంలో. అది ఎలా జరిగింది అనేది ఇవాళ నివేదికలో సిబిసిఐడి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేదాకా ఎవరికి దానిలో లోపాలు తెలియలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి లడ్డు స్థితి ఇది. ఆ రోజు లడ్డు అనేది పట్టుకుంటే నూనె మాత్రమే చేతికి అంటేది కాదు, కానీ దాంట్లో రుచి ఉండేది కాదు, చప్పగా ఉండేది. కానీ తిరుమల లడ్డు చేయడంలో ఒక ముఖ్య ప్రామాణ్యం ఉంది. ఇందులో జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, పిస్తా పప్పు, యాలుక, శనగపిండి, చక్కెర, వీటన్నిటితో పాటు నెయ్యి, ఆవు నెయ్యి అనేది పవిత్రమైంది. అక్కడ మన హైందవ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి విధి విధానాలు ఏంటంటే
ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచం అంతా కూడా ఒక ద్వీపం, అంటే ప్రమిద. భారతదేశం అనేది ఆ దీపంలో, ఆ ప్రమిదలో ఉన్నటువంటి నూనె ఇదే, ఆవు నెయ్యి అనుకోండి, ఆవు నెయ్యి ఇదే, ఒత్తి ఇదే, వెలుగు ఇదే. అలాంటి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత అని కాదు, మనకి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనకు ప్రథమం. వారి యొక్క సేవలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి లడ్డు అవినీతే కాదు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లో కానీ, రూముల్లో జరిగినటువంటి లోపాలు కానీ, అక్కడ పైన చేసినటువంటి చాలా వ్యవహారాల్లో కూడా అనేకమైన తప్పుడుగా జరిగింది. వాటిని సరిదిద్దడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా చాలా లోపాలు ఉన్నాయి పైన కూడా. సార్, ఇక్కడ తిరుమల లడ్డు విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీరు స్వయంగా లడ్డూని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లడ్డూని తీసుకొచ్చారు. గతంలో కూడా ఆల్రెడీ తిన్నాను, చూశాను, ఆ దగ్గరుండి కూడా మేము అన్ని చేస్తా ఉంటాను అంటున్నారు కదా. గతానికి ఇప్పటికి నిజంగా అందులో మీకు డిఫరెన్స్ కనిపించిందా? జంతువుల కొవ్వు అనేది నిజం అంటారా, అబద్ధం అంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? జంతువులు కొవ్వు అనేది అనుకోవడమే కానీ, అంటే ఒక మిశ్రమంగా ఒక కలర్ ని ఇంకొక కలర్ తో కలిపితే ఒక కలర్ అనేది వస్తుంది. సపోజ్ వైలెట్, ఆరెంజ్ రెండు కలిపితే గోల్డ్ కలర్ వస్తుంది. వీళ్ళు ఆవు నెయ్యి అనేది పసుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి దాని మిశ్రమం కోసం వీళ్ళు యాక్చువల్గా ఆవు నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపి కలపలేదు అని ఇప్పుడు మనకి నివేదిక ఇచ్చారు. అయినా బహుశా అయి ఉండొచ్చు. అయితే ఆవు నెయ్యి విధానం వేరుంటుంది. ఆవు నెయ్యి అనేది మనం కలిపినప్పుడు, అది గడ్డగట్టినప్పుడు మనం పట్టుకొని తుంపితే సృజనాత్మకంగా ఉంటుంది. వేరే ఇతర పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా సృజనాత్మకత ఉండదు. నేను నోట్లో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెయ్యి అనేది పలుచుబారి కరగడానికి అవకాశం ఉంటుంది. నూనెతో ఏమైనా కొవ్వు పదార్థాలు కానీ కెమికల్స్ కలిసినప్పుడు ఆ పదార్థాలు ఏంటంటే రుచించవు అన్నమాట. మనం తినడానికి రుచించవు, అరుగుదల కూడా ఉండదు. కెమికల్ అనేది ఒక పౌడర్ టైప్ లో ఉంటుంది. అది వేసిన తర్వాత దాని యొక్క స్థితి కరిగే పరిస్థితి ఉండదు. ఇక్కడ తిరుమల లడ్డు అనేది ముఖ్యంగా చాలా పవిత్రమైనది. దేశ విదేశాల్లో ప్రత్యర్థిగాంచిన దేవాలయం ఏదైనా ఉంది అని అంటే అది తిరుపతి. ప్రపంచంలోనే అటువంటి దేవాలయానికి సంబంధించిన మహా పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది, ఒక భక్తునిగా మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఒక రచ్చ జరుగుతుంది, మీరేమంటారు? ఇది ఇవాళని కాదు, అనాదిలో నుంచి కొంచెం కొంచెం లోపాలుగా సరిదిద్దుకుంటూ వస్తే ఇవాళ ఇది తారాస్థాయికి చేరింది. కానీ ఇవాళ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక మీద జరగకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడికి, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఎంతో బాధ్యత ఉంది. అలాగే ఆందోళనమై మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రపంచానికి కూడా ఖ్యాతి తెచ్చినటువంటి ఒక ఆలయాన్ని ఆ సాక్షాత్ మహావిష్ణువే మనకి ఇచ్చారు కాబట్టి, వెంకటేశ్వర వారి యొక్క రూపంలో దాన్ని కాపాడుకోవాల్సిన పవిత్రత మనకి ఎంతో ఉంది. అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, పైన ప్రకృతి అనేది చాలా దెబ్బతింటుంది. ఈ మనం వెళ్ళినటువంటి భక్తుల నివాసాల కోసం గత ప్రభుత్వంలో మన ఇవాళ స్వామివారి వెనకాల ఉన్న ప్రదేశం అంతా కూడా మొక్కలు, చెట్లని తీసేసి బిల్డింగ్లు కడుతున్నారు. మీరు ఎప్పుడైనా ఒక క్యాలిక్యులేషన్ వేసుకోండి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు 4 నుంచి 5 లక్షల మంది ఒక గరుడ సేవ రోజు వస్తారు. ఐదవ రోజున వచ్చి తెల్లవారేసరికి కనీసం 2.5 లక్షల మించి ఎక్కువ మంది ఉండరు పైన. మిగతా 2.5 లక్షల మంది అంతా కూడా చుట్టూ పరిసర ప్రాంతాల వాళ్ళు స్వామిని సేవించుకొని, గరుడ సేవ సేవించుకొని వెళ్ళిపోతారు. ఇది ఒక విన్నపం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి ఎంత క్లౌడ్ ఉన్నా కూడా తిరుమలలో దర్శనానికి బ్రేక్ దర్శనాల వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. సామాన్య భక్తులు 1000 మంది 2000 మంది సేవించుకునేటువంటి టైంలో 100-150 మందికి బ్రేక్ దర్శనాలకు అవకాశం ఉంటుంది. అది ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో తిరుమలలో ప్రసాదాలు బాగానే ఉంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కాలినడకన వెళ్ళిన ప్రతి భక్తునికి కూడా అన్నపానీయాలు అంటే పాలు కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కూడా అల్పాహారాలు పెట్టేవారంట కదా, అవన్నీ కూడా రద్దు చేశారని ఒక మాట వినబడుతుంది. అది నిజమేనా సార్? మీరేమంటారు? గత ప్రభుత్వంలో రద్దు చేశారనే మాట వాస్తవమైన కన్నా కూడా తక్కువ ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందు అంటే ఇప్పుడు మనం 2014లో తెలుగుదేశం ఉన్నప్పటికీ 2019లో వైసీపీకి వచ్చిన దానికి చిన్న డిఫరెన్స్ ఉంది. 2014లో ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే, ఒక టైమింగ్ ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు కాబట్టి సెల్లర్లో, వాళ్ళ కోసమని ఒక టైంలో పాలు, ఒక టైంలో ఉప్మా, ఒక టైంలో కదము ఇలాగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ ఉప్మానే. ఈ కదంబాలు ఇవన్నీ చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. ఓన్లీ ఉప్మా అంటే
స్లాట్ అంటే మేము అనుకోవటం ఏంటంటే అది ఒక స్కామ్ అన్నమాట. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, మేము పైన అడిగితే సుబ్బారెడ్డి గారు, మీరు ఎవరైతే ఈ అప్పన్న అని ఒక ఆయన ఉన్నాడు వైజాగ్ అతను, ఆయన పర్సనల్ పిఏ, ఆయన అక్కడ మేము అప్పుడు 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పని ఎప్పుడు కూడా లెటర్లు చూసుకోవడం, వచ్చిన విఐపీలు రిసీవ్ చేసుకోవడం అలాగ ఉండేది అనమాట. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? మనకి సిట్ అనే ఒక గవర్నమెంట్ అంత పెద్ద అధికారులు మనకు ఒక రిపోర్ట్ అనేది క్లియర్ గా ఇచ్చినప్పుడు ఇవ్వలేదని అసలు మనం ఎలా చెప్తాం? వైసీపీ నాయకులు అంటే బుర్ర లేదు, వాళ్ళ నాయకుడు చేసేది అన్యాయాలు, అక్రమాలు, దోచుకోవడాలు, ఆల్రెడీ ఆయన మీద ఉన్న కేసులు కాబట్టి దానికి తగ్గట్టే తొత్తులు. అంటే అధికారి ఎలా ఉంటాడో అధికారికి తగ్గట్టే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప, అయ్యో మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజల నమ్మకం కోసం పనిచేస్తున్నాము అనే ఒక ఇదే మీద మర్చిపోయి సిట్ ఇచ్చిన ఒక ప్రూఫ్ను కూడా వాళ్ళు కాదు అంటున్నారంటే, మీరు ఫైట్ చేయాల్సింది జనసేన పవన్ కళ్యాణ్ గారితో కాదు, అటు చంద్రబాబు నాయుడు గారితో కాదు. దమ్ముంటే సిట్తో ఫైట్ చేయండి. మీరు మా మీద అబండాలు వేస్తున్నారు, మా గవర్నమెంట్ మీద అబండాలు వేస్తున్నారు, మేము తప్పుడు రిపోర్ట్ ఇచ్చామని చెప్పి మీరు పబ్లిక్ గా బయటకు వచ్చారు అని మీరు ఛాలెంజ్ చేయండి. పోయి సిట్టిని ఛాలెంజ్ చేసి అక్కడ నిరూపించుకోండి మీ నిర్దోషిత్వాన్ని. ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు కలవలేదని ఒక్క పాయింట్ నే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. మరి అదే సిబిఐ కమిటీ ఇచ్చిన సిట్ రిపోర్ట్ లో పామాయిల్లో కెమికల్ కలిపారు, గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా నెయ్యి అనేది వాడలేదని చెప్పి తేల్చి చెప్పిన అసలు నిజాన్ని ఎందుకు మాట్లాడడం లేదంటారు? ఎందుకు మాట్లాడలేదు అని అంటే, ఒప్పుకోవట్లేదు అని అంటే, ఒప్పుకుంటే వాళ్ళు మేము తప్పు చేసామని ఒప్పుకోవాలి. సో తప్పు చేసామని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇదే కాదు, ప్రతి ఒక్క విషయం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన దౌర్జన్యాలు కానీ, విచ్చలవిడితనాలు కానీ, రావణకాండ కానీ, ఇలాంటి అన్నిట్లు కూడా వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోలేదు కాబట్టి దీన్ని కూడా ఎలాంటి అసలు నెయ్యే లేదు అన్నప్పుడు ఆ నెయ్యి ప్లేస్లో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఇది. నెయ్యే లేదు అనేది సిట్ ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుంటే నెయ్యే లేనప్పుడు మీరు దేంతో తయారు చేశారు? ఆ తయారు చేసిన దాన్ని మీరు ఎవరికి ఉపయోగించారు? సో శ్రీవారికి మీరు ఉపయోగించుకున్న లడ్డులో, ఎంతో మంది కోట్ల మంది నమ్మకంగా పెట్టుకున్న లడ్డులో మీరు రసాయనాలు కలిపి దాన్ని మీరు పాడు చేసి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన ఒక నిజాయితీ పరుడు బయటికి తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ లడ్డూ కల్తీ విషయంలో జంతువుల కొవ్వు గురించి ఓన్లీ వైసీపీ మాట్లాడుతుంది, కానీ మిగతా మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, కూటమి ప్రభుత్వం కానీ, సాధారణంగా ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. అంటే వీళ్ళందరూ ఒక పక్క, కానీ వీళ్ళందరినీ కూడా కప్పిపుచ్చే విధంగా వైసీపీ ఇంకా ఎందుకు ఆ తప్పుని కవర్ చేసుకుంటూ మాట్లాడుతుందంటారు? జరిగే ఉంటది కాదండి, జరిగింది కాబట్టే ఇప్పుడు ఈ ఫైట్ అని జరుగుతుంది. నిప్పులేందే పొగరాదు. సో అలాగే మీరు తప్పులు చేశారు, అక్కడ అనేది కల్తీ అనేది చేశారు. ఎందుకు? మీకు డబ్బు కావాలి, డబ్బులతోటి మీ పాకెట్లు అనేది నింపుకోవాలి. అక్కడ ఉన్న యాజమాన్యాన్ని మొత్తాన్ని మీరు మీ గ్రిప్లో పెట్టుకొని మీకు నచ్చినట్టు కల్తీ చేశారు. సో ఇది సాధారణ మానవుడికి కూడా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ప్రజలకు వాళ్ళ మీద డౌట్ వచ్చింది, అక్కడ ఉన్న లడ్డు మీద. అంటే ఇదివరకు మేము తిన్న దాంట్లో ఆ టేస్ట్ అనేది కానీ, అరోమా అనేది కానీ, సంథింగ్ అది పాడవకుండా కొన్ని రోజుల వరకు నిల్వ ఉండేదాన్ని కానీ ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ప్రజలు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆయన దీని మీద నాకు నిర్ధారణ కమిటీ కావాలి అని చెప్పేసి అప్పుడు దాని మీద ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఆయన బయటికి తీసుకొచ్చారు. అంటే ఏదో ఒక నిర్ణయం, అంటే కొన్ని దేశాలు తీసుకున్న తర్వాతే, కొంతమంది నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో గత 3-4 రోజుల నుంచి కూడా కొన్ని అలజడులు రేగుతున్నాయి. ఒకవైపు జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి హనీ ట్రాప్ కానీ, అంబటి రాంబాబు గారు ఏమో చంద్రబాబు గారిని పచ్చిబూతులు తిట్టడం కానీ, జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని తిట్టడం కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే దాడులు చేసుకుని ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి దీని మీద? ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అండి మీరు చెప్పినట్టు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులు తిట్టారు. దీన్ని అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని తిట్టారు, గుర్తుందా? అంటే భువనేశ్వరి గారిని తిట్టారు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరెంట్స్ ని తిట్టారు. ఇదే తీసుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని తిట్టారు, వాళ్ళ మదర్ని ఒకప్పుడు తిట్టున్నారు. అంటే దీన్ని మీరు ఎలా తీసుకున్నారంటే ఒక వారసత్వం ఉంటుంది చూడండి, బూతులకు కూడా వారసత్వ రాజకీయాలు వాడుకుంటున్నారు అనమాట వీళ్ళు. అంటే మేము బూతులతో దాడులు చేస్తే, మేము వాళ్ళ మెంటల్ గా టార్గెట్ చేస్తే
అప్పుడు వీళ్ళు కొంచెం తగ్గుతారు, వీళ్ళు మేము చేసిన తప్పులను బయటికి తీసుకురాకుండా ఉంటారు అని చెప్పేసి చెత్త రాజకీయాలు, బూతులతో సంబంధించిన రాజకీయాలు చేస్తున్నారే తప్ప, అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి, అసలు ఆ లకారాలు మాట అనేది చాలా తప్పు. మీ ఇంట్లో ఆడపిల్లలు గారు మాట్లాడిన రోజు మీకు ఈ బాధ అనేది తెలుస్తుంది. ఇది చాలా తప్పు, మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల మీద, గుళ్ళ మీద, ముఖ్యంగా రథాలు తగలబెట్టడం, విగ్రహాలు తగలబెట్టడం ఇవన్నీ కూడా ఎక్కువ జరిగాయి. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు, వీళ్ళ హయాంలో ఇటువంటి ఎక్కడా జరగలేదు. కిందకు వైసీపీ హయాంలోనే ఇవన్నీ జరిగాయి అంటారు ఈ దాడులు. వైసీపీ హయాంలో ఎందుకు జరిగాయంటే, వీళ్ళు ఏదో ఒక దోపిడీకి, అక్కడ జరిగే ఏదో ఒక తప్పుకి, ఏదో ఒక కుంభకోణానికి ట్రై చేస్తారు. ఆ కుంభకోణాన్ని దాచిపెట్టాలి అని అంటే ఇలాంటి గుళ్ళు పడగొట్టడము, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటాం కదా, ఆ గుళ్ళు పడగొట్టడము, దోపిడీలు చేయించడము, సంథింగ్ లేడీస్ కానీ ఏదో సంథింగ్ బూతుల పురాణాలు, ఇలాంటి మీడియా ముందుకంటే దీన్ని దాచిపెట్టడానికి, ఇది బయటకు రాకుండా ఉండడానికి ఈ చేస్తారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అప్పుడు ఒక క్రిస్టియన్ కాబట్టి, సో మతం అనేది వేరు కాబట్టి, ఆయన సెట్లు వేసుకొని పూజలు చేస్తాడు కాబట్టి అసలు ఆ దేవుడి గుడికనే ఆయన వెళ్ళడు. నువ్వు ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళి బట్టలు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, అది రూల్ ప్రోటోకాల్. సో అది కూడా నువ్వు తప్పించేసి సెటిల్ వేసుకొని పూజలు చేసిన రోజులు ఉన్నాయి. సో అలాగే ఎప్పుడైతే ఇలాగా లీగల్ గానీ ఇల్లీగల్ గానీ విషయాల్ని మీరు రెండు జెరాక్స్ లాగా చూపిస్తారో, అలాగే మీరు చేసిన రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. సో తప్పుని తప్పు అని ఎవరైనా మీకు చూపిస్తే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇంకొక విషయాన్ని మీరు క్రియేట్ చేస్తారనమాట. ఆ క్రియేట్ చేసిన దాంట్లోనే ఇప్పుడు బయటకు వచ్చేయండి. లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువునిగా లడ్డూ కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? ఖచ్చితంగా జరిగిందని నేను చెప్పడం కాదండి, సిట్ రిపోర్ట్ చెప్తుంది. అదే అలానే ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా చెప్తా ఉంది. కాబట్టి లడ్డు ఖచ్చితంగా అంటే నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు, కానీ నెయ్యి కల్తీ జరగడం కాదు, అది కెమికల్ లడ్డు అని చెప్పని మనం ప్రస్తావించవచ్చు. ఎందుకంటే అసలు నెయ్యి లేకుండా, ఎక్కడ ఒక ఫార్మ్స్ లేకుండా, మిల్క్ వాడకుండా, ఆ మిల్క్ ఫ్యాట్ వాడకుండా అక్కడ లడ్డు తయారు చేశారంటే అది ఒక కెమికల్ లడ్డు. అది నేను చెప్పిన మాట కాదు, ఒక కెమికల్ ఇంజనీర్ చెప్పిన మాట. పరశురు మాలిక్ గారు అనే వ్యక్తి చెప్పిన మాట చాలా స్పష్టంగా, నెయ్యి సువాసన రావడం కోసం, నెయ్యి స్ట్రక్చర్ తీసుకురావడం కోసం బాత్రూమ్ క్లీనర్స్ కి ఏదైతే వాడతారో కెమికల్స్, ఆ కెమికల్స్ వాడడం జరిగింది అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది విత్ ఇన్ ల్యాబ్ రిపోర్ట్స్ తో కలిపి. ల్యాబ్ రిపోర్ట్స్ ఒక అంశం చెప్పింది, అలానే కెమికల్ ఇంజనీర్ గా ఉన్న ఆయన ఉన్న పరిధిలో, ఆయనకున్న ప్రజ్ఞానంలో ఆ మాట చెప్పారు. కాబట్టి ఇక్కడ లడ్డు మీద అపచారం జరిగింది, లడ్డు విషయంగా కల్తీ జరిగింది అనేది 100% నిజం అని చెప్పని చెప్తా ఉన్నాం. ఇక్కడ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ కానీ ప్రధానంగా ఆరోపిస్తూ అసలు జంతువుల కొవ్వు కలవలేదు, కావాలని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, లడ్డూని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటారు. మీరేమంటారు దాని గురించి? బహిరంగంగా క్షమాపణలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు, వీళ్ళు జీవితాంతం శ్రీవారి భక్తుల యొక్క కాళ్ళు పట్టుకున్నా కూడా, వాళ్ళు చచ్చే వరకు పట్టుకున్నా కూడా వీళ్ళు చేసిన ఏదైతే పాపం ఉందో ఆ పాపం అనేది కలగడానికి లేకుండా అంత దారుణమైన పాపం వాళ్ళు చేశారు. ముఖ్యంగా జంతువులు కొవ్వు కలవలేదు అనేది ఎలా చెప్తారండి? సింథటిక్ గీ ప్లస్ ఈస్టర్స్ కలిసినాయి అని చెప్పన్నారు. ఆ ఈస్టర్స్ కలిసిన పదార్థాలు ఏమేమి కలుస్తాయి అనేది ఎన్డీటీవీ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా 2024 జులైలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. ప్లస్ ఇంకా క్లియర్ గా చెప్పడానికి మా పరిధి ఇంతవరకు ఉంది, దీన్ని ఇంకా పైకి పంపిస్తే ఇంకా మీకు క్లారిటీగా అది ఫిష్ ఆయిలా లేకపోతే పంది కొవ్వా లేకపోతే ఏంటి అనేది పూర్తిగా వస్తుందనేది కూడా రిపోర్ట్ లో మనకు చెప్పడం జరిగింది. సో దాన్ని ఆధారంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వాయిస్ రేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ఏదైతే అపచారం చేసిందో, ఏదైతే పాపం చేసిందో ఆ పాపం కడగాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దుర్గమ్మ తల్లి మెట్లు కడిగితే దాన్ని కూడా అసలు ఎంత దారుణంగా వాళ్ళు అపహాసం చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళకి అసలు అంటే వాళ్ళ సైకోలు అంటానికి ఒక అర్థం అనమాట. ఇక్కడ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ జంతువులు కొవ్వు కలవలేదు అంటారు. మరి సిబిఐ సిట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో పామాయిల్లో కెమికల్ వాడారు, అసలు నెయ్యే వాడలేదు, నెయ్యి అనేదే లేదని అంటారు. మరి ఆ నిజాన్ని ఎందుకు మాట్లాడడం లేదంటారు? దాన్ని ఎందుకు ప్రజలకు చెప్పడం లేదంటారు? అసలు సిట్ చెప్పడం ఏంటండి? సజ్జల సకల శాఖ మంత్రి, మాజీ సకల శాఖ మంత్రి చెప్పిన మాట ఏంటండి? కల్తీ జరిగింది కానీ కొవ్వు కలవలేదు అని చెప్తున్నారు. కొవ్వు కలవలేదని ఎలా చెప్తారు? దాంట్లో ఉన్న రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాలు ఎలా తయారు చేస్తారు అనేది చాలా క్లియర్ గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. సో దాన్ని కూడా దాన్ని పక్కన పెట్టేసి మీరు అవాకులు చవాకులు పేలాలని తప్పితే ఎక్కడా కూడా సిట్ రిపోర్ట్ ఆధారంగా, ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా రండి మీరు చర్చకి, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం. అంతేగాని ఎక్కడో కూర్చొని
క్షమాపణలు చెప్పాలి లేదా అది ఇది అని చెప్పని మాట్లాడడం అయితే అది సమంజసం కాదు. ఇంత ప్రమాదకరమైన కెమికల్స్ తో పామాయిల్ లో కలిపి దాన్ని లడ్డు తయారు చేశారు. ఇదే లడ్డూని కింది స్థాయి ఒక పేదవాడి దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు కూడా అందరికీ తినిపించారు. అంటే ఇదంతా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇది ఒక కుట్రలో భాగమేనంటారా? ఒక సైకోయిజం అంటారు కదా, అది జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిగా ఉంది. అది మన గత ప్రభుత్వంలో చాలా అంశాల్లో మనం గమనించాము, మనకు అసలు ఆయన ప్రత్యక్షంగా చూపించాడు. సో అదే సైకోయిజాన్ని కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఒక ప్రాముఖ్యత 450 సంవత్సరాల ప్రాముఖ్యత ఉన్నది. ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న లడ్డు విషయంలో అతను అపచారం చేసేది అతను మానసిక దాని మీద అంటారు కదా పైచాచికత్వం అనమాట, అది నిరూపించుకోవడం కోసం ఈ పని చేశాడా? ఎందుకంటే అటు నరేంద్ర మోడీ గారు ఏ స్థాయిగా హిందుత్వాన్ని గౌరవిస్తారు, ఆయనకి ఎంత భక్తి ఉందని అందరికి తెలిసిన విషయం. అమిత్ షా గారి విషయంగా వీళ్ళందరూ లడ్డు ప్రసాదాలు స్వీకరించారు, ఒక సామాన్య భక్తుడి దగ్గర నుంచి స్వీకరించారు. కానీ ఎందుకు ఆయన సతీమణి ఈ రోజు లడ్డు స్వీకరించినట్టుగా మనం చూసామా? ఈ రోజన్నా తిరుపతి వచ్చినప్పుడు కూడా, దేవస్థానానికి వచ్చినప్పుడు కూడా ఏ రోజు భార్యతో రాలేదు. అది పక్కన పెట్టండి, అది ఆయన సంప్రదాయాలు. ఆయన ఏదైతే రిలీజన్ నమ్ముకున్నారో ఆ రిలీజన్ నమ్ముకున్న దాని ప్రకారంగా ఆయన పద్ధతులు అయ్యి. సో అది పక్కన పెడితే వచ్చినప్పుడు అన్నా సరే ప్రసాదం చేతికిస్తే పక్కన ఇచ్చేసిన పరిస్థితి అంటే ఆ రోజు ఆయనకు తెలుసా? ఆ రోజే ఈ దీంట్లో కల్తీ జరిగింది అనే అంశం ఆయనకు తెలిసే ఆ రకంగా చేశారా అనేది ఈ రోజు అనుమానం వస్తా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అంబటరాంబాబు గారు బూతులు తిట్టడం, జోగి రమేష్ గారు ఏమో నారా లోకేష్ గారిని తిట్టడం, ఇంకోవైపు జనసేన ఎమ్మెల్యే హనీ ట్రాప్ బయటికి రావడం, ఇవన్నీ కూడా వరుస పెట్టి జరుగుతున్నాయి. అంటే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో బాగా ఉన్నారు. మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం? ఖచ్చితంగా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మనం గత పరిపాలన చూసినప్పుడు కూడా ఏ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది, అంటే పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావటం, లేకపోతే లోకేష్ గారి గురించి మాట్లాడటం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం, ఈ అంశాలన్నీ మీరు గమనించండి. ఏ అంశం ఇది ఈ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరుగుతుందని ఎవరైనా గొంతెత్తితే వెంటనే 1 or 2 days లో మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్లు దేని మీద, పవన్ కళ్యాణ్ గారి మీదను వీళ్ళ మీద పెట్టడం తప్పితే ఆ అంశం మీద ఈ రోజు పెట్టడం మనం చూడాలి. సో ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా అదే స్ట్రాటజీ వీళ్ళు వాడుతున్నారు. అంటే ఆ స్ట్రాటజీ ప్రకారం గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ వాడారో అది వాడుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఆ స్ట్రాటజీ వాడినా కూడా 151 వైనాట్ 175 పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు 11కు పడిపోయినా కూడా ఇంకా వాళ్ళ స్ట్రాటజీ మారలేదు. కాబట్టి మార్చుకుంటే కొంచెం భవిష్యత్తులో ఒకటన్నా మిగులుతూ లేదా 0తో మిగిలిపోతారని చెప్పని తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో ఎక్కడ చూసుకున్నా కానీ హిందువుల దేవాలయాల మీద కానీ విగ్రహాల మీద దాడులు ఎక్కువ జరిగాయి. విగ్రహాలు తగలబెట్టడంతో సహా ఎప్పుడూ జరగని విధంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా జరగనివి కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరిగాయి అంటారు? ఇది ఖచ్చితంగా హిందువులని అణగదొక్కడానికి ఇది ఒక భాగం అంటారా? ఖచ్చితంగా మీరు 150 పైచీలకు పైన హిందూ దేవతల మీద దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రథాలు తగలబెట్టవచ్చు, రాముల వారి అసలు అది నేను నోట్తో కూడా నేను చెప్పలేను. సో ఆ స్థాయిగా ఒక హనుమాన్ చెయ్యి ఇరిగిపోతే చెయ్యే కదా ఏం పోయింది అని మాట్లాడే విధానం అవ్వచ్చు. ఇవన్నీ కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో అతను ఒక పైచాచిక ఆనందం పొందాడు. అంటే నేను ఇందా నుంచి చెప్తుంది అదే, అతనికి ఒక సైకోయిజం ఏంటి అంటే బలవంతం మత మార్పిడులు చేయడం కూడా మీరు గమనించారు. గత ప్రభుత్వంలో బలవంతం మత మార్పిడులు జరిగినాయి. అలానే హిందూ దేవాలయాల మీద అంటే ఈ రెండింటికి కంపారిజన్ ఏంటంటే తన మతాన్ని తను బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి, పైకి పెంచుకోవాలి, హిందువులందరినీ కూడా నాశనం చేయాలి అనే ఉద్దేశంతోనే అతను అది చేశాడు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఒకటే, మన మతాన్ని మనం ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలని. ఆ గౌరవం ఎక్కడ ఉంది? ఎక్కడ హిందూ యొక్క మనోభావాలు అతను గౌరవించాడు. గౌరవించే లెక్క అయితే ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు కనీస బాధ్యత లేకుండా, కనీసం భయం లేకుండా, అంటే భగవంత్ శ్రీవారితో పెట్టుకుంటే ఎలా ఉంటది, తన తండ్రి విషయంలో చూశాడు, ఏమైపోయారు తునార్జనకులు, కనీసం మొక్క కూడా దొరకలేదు. అది తెలిసి కూడా ఈ రోజు ఇతను ఏ రకంగా చేస్తున్నాడు అంటే అతనికి అసలు హిందూ ఒక మతం మీద కానీ హిందువుల మీద గౌరవం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ముఖ్యంగా అన్య మతస్థులు ఉద్యోగాలు ఎక్కువైనాయి, అన్య మతస్థులు ఎప్పుడూ లేని విధంగా వచ్చారనే మాటలు వినపడుతున్నాయి. మీరేమంటారు? ఇదంతా కూడా తిరుమలను భ్రష్టు పట్టించడంలో ఒక భాగమేనంటారా? ఖచ్చితంగా. అసలు వాళ్ళకి సొంత బాబాయినే గొడ్డలతో చంపేసి గుడ్డిపోటుగా నిరూపించారు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూనే అపవిత్రం చేశారు, ఏది కెమికల్స్ తో కలిపి. అలాంటిది ఒక ఉద్యోగం వచ్చిన ఇవన్నీ చిన్నవి చాలా, వీటికి ఒక సెంటిమెంటల్ లేదా దేంతో రిలేట్ అయ్యి ఒక ఆర్డర్ ఇస్తే చాలు అయ్యే చేయగలిగిన వాళ్ళు ఈ ఎందుకు చేయరు? కాబట్టి ఖచ్చితంగా మేమైతే పూర్తిగా నమ్ముతున్నాం దాన్ని ప్రక్షాళన చేసే విధంగానే కుటుంబ ప్రభుత్వం పనిచేస్తాం. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా పరకామణిలో దొంగతనాలు, లడ్డూలో కల్తీ విషయాలు, ప్రతి దాంట్లో కూడా స్కాము, ముఖ్యంగా సాలువాల్లో స్కాము, విఐపి టికెట్ల దర్శనాలు అమ్ముకోవడాలు, గోవిందర స్వామి ఆలయంలో బంగారం దొంగతనాలు, ఎప్పుడూ లేని విధంగా ఇన్ని రకాల స్కాములు అరాచకాలు జరిగి అంటారు. ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా వైసీపీ అవినీతి రాజకీయాల్లో భాగంగా చేశారంటారా?
ఇప్పుడు అవినీతి రాజకీయం వాళ్ళ పార్టీయే అవినీతి, వాళ్ళ బతుకులే అవినీతి, వాళ్ళ బతుకులే దొంగ బతుకులు అని మనకు తెలుస్తానే ఉన్నాయి. ఎందుకంటే అతను ఈ రోజుకి ఎన్ని కేసుల్లో పెండింగ్ ఉంది, 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇంకా ఆయనకు అంతకన్నా గొప్పగా ఏం ఆలోచిస్తాడు? అసలు భక్తి మనోభావాలు అంటే దానికి అర్థం తెలుస్తుందా? అసలు మనోభావం అంటే ఎంత సున్నితత్వంగా ఉంటుంది అనేది దానికి ఒక అర్థం జగన్మోహన్ రెడ్డికి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ కొండని పూర్తిగా ఒక ఆదాయ వనరుగా చూశాడు తప్పితే అదొక ప్రత్యేక దైవక్షేత్రం, ప్రత్యక్ష దైవం అక్కడ వెలిసి ఉన్నారు, శ్రీవారితో మనం పెట్టుకున్నాం ఒక భయం లేదు. ఆ భయం లేకపోవడం వల్ల పూర్తిగా పడిపోయాడు. ఆయన ఇంకా లేదు, దాన్ని కూడా రాజకీయంగా వాడు. ఇప్పుడు మనం ఇంత సమస్య వచ్చింది, తన గత ప్రభుత్వంలో జరిగిందని చెప్తా ఉన్నారు కాబట్టి కొంత మనసాక్షి అనేది ఉంటుంది. ఆ మనసాక్షి అమ్మో శ్రీవారితో మనం పెట్టుకుంటే మన నాన్నగారు ఎలా అయిపోయారు, మనం పరిస్థితి ఏంటి, కనీసం ఆ భక్తులకు క్షమాపణ చెప్పాలా? లేదా జరిగిన దానికి ఏం జరిగిందో నా దాకా రాలేదు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ విచారణ వేసినా సరే మేము సిద్ధంగా ఉన్నాం, వైసీపీ నాయకులుగా మేము అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమనండి. ఏది ఫైనల్ గా ఒక హిందూగా మీరేమంటారు? లడ్డు విషయంలో కల్తీ జరిగిందా లేదా? జరిగింది 100%, 100% 100% జరిగింది.